ఎంప్టీ మైండ్‌కే తెలుస్తుంది ఆ కొత్తదేంటో. తెలుస్తుంది. అవును. ఆ! అవును. చూడండి అన్నీ పాతయి కలిపేసి ఒక కొత్తదంటాం. హ్మ్. ఇది చాలా ట్రిక్కీ రోజా. అవును. అందుకనే మీరు మీరిలా ఏది అనిపించినా ఇలా ఓపెన్‌గానే మనం మాట్లాడండి. మనం అంటాం. మాట్లాడుకుందాం. ఎవ్వరు అవును చెల్లి. సిగ్గుపడక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం బుద్ధుడు చెప్తాడు మారుని సైన్యాన్ని అంతం చేశానని. ఇప్పుడు మనం అవును. మారుని సైన్యం ఇదంతా. అవును. దీన్ని అంతే. అంతకమారా నువ్వింక ఇల్లు కట్టలేవు. ఎందుకంటే అవును. నేను ఆ! నిర్వీర్యం చేసేసాను. నువ్వు కట్టడానికి నిన్ను కనిపెట్టేసాను. నీకు ఈ ఇల్లు అదే. కట్టే సామాగ్రంతా నేను బూడిచ్చేసేసాను, ఇది. ధ్వంసం చేసేసానంటాడు. అలాగా అవును. మనం కూడా హ్మ్. నీ రోజు రావాలి. ఈ అంతకమారుడు మారుని హతమార్చాలమాట. హ్మ్. అవును. అందుకే ఈ అవును మన చెల్లి. అవసరాలు లేదా మానసిక అవసరాలా, భౌతిక అవసరాలా చాలా గమనించి. వరకు ఆ! ఆ! భౌతిక ఆ! అవసరాలు అనుకుంటాం కానీ అవును. మనకి జరిగే అంతా కూడా భౌతికం కాదు. మానసిక అవసరాలే ఎక్కువ. మానసిక ఆ! అవసరాలే. అవును. దానికోసమే హ్మ్. మనకి ఇంత వ్యాపకం ఉంది. అవును. అందుకే ఇది అవును. ఎలాగా ఇది అంటారు చూసారా? చాప కింద నీరు అనేది ఆహ్, అవునవును. తెలీదు మాట. అంత సైలెంట్‌గా అది వచ్చేస్తుంది. ఆ! సైలెంట్‌గా వచ్చేస్తుంది. ఆ! అవును. మొన్న అలాగే నేను మా ఇంట్లో కి కింద పడుకుంటానమాట. ఆ! విండోస్ తీసేసుకొని వర్షం చక్కగా హాయిగా పడుకున్నాను. ఆ! గాలి ఎక్కువైంది అని చెప్పేసి ఏదో ఒకసారి ఎందుకో మెలుకువొచ్చింది. వచ్చి ఆ! లైట్ చేసి కొంచెం విండోస్ కొంచెం క్లోజ్ చేద్దామని చూసేసరికి అప్పటికే నా చాప కింద అంతా నీరొచ్చేసింది. ఆ! చాలా అసలు మొత్తం చాప కిందకి అసలు ఆశ్చర్యపోయినా. అసలు ఏంటి ఇందాక నుంచి నేను మెలకువగా ఉన్నానే. ఇందులో ఆ! ఇంత నీరొచ్చిందని నేను తెలియలేదు నాకు. ఆ! ఆహ్, ఆహ్, అని అనిపించింది. అలాగా ఈ చాప ఆ! కింద నీరంటారు అప్పుడు చూడండి. అవును. అంటే అవును. ఆ లైట్ వెలిగితే తప్ప అక్కడ నీరొచ్చిందని తెలియలేదన్నమాట. అలాగే తెలియలేదు. ఆ! అలాగే ఆ! ఎంత లాగి తప్పించుకుని ఇది మానసిక ఆ! అవసరాలని భౌతిక అవసరాల కింద చెప్పుకుంటుందో అసలా ఆ! చాలా ఆయన అంటాడు కృష్ణమూర్తి, నీకు అవును చెల్లి. భౌతికమైన అవసరాలు చాలా తక్కువ. కొంత తక్కువ. ఆహారము, కొంచెం హ్మ్. వసతి, ఆ! హ్మ్. నువ్వు హ్మ్. బతకడానికి కొంచెం ధనం. ఇది అవును. సరిపోదా? అవును. మిగిలినదంతా జీవితం మొత్తం హ్మ్. నువ్వు పరిగెట్టి ప్రయాణం అంతా నీ మానసిక అవసరాల అవును. కోసమే కదా అని అడుగుతాడు. అవసరాల కోసమే. అవును చెల్లి. నిజంగా అవును. నిజం మీరు ఆ వర్క్ బ్లౌజ్ ఏసుకోపోయినా పర్వాలేదు కదా! ఆ వర్క్ బ్లౌజ్ కుట్టించుకోకపోయినా కాదు మామూలు పర్లేదు బ్లౌజే కదా! 500 అయి ఏసుకోనులేండి. మామూలు బ్లౌజే 500 కదా! అవును. అది లేపోతే మామూలు బ్లౌజే ఆ! నేర్చుకునేది. ఆ! కదా! హ్మ్. అదే చూసుకుంటే ఆహ్, హ్మ్. ఎవరు? క్లాసా? ఇంకా అవసరం లేదంటావా అమ్మమ్మ క్లాస్ చెప్పడం? హ్మ్. ఓకే. వశిష్ఠ ఏమంటున్నాడంటే, అయితే ఆంటీ హ్మ్. తక్షణమే ఆ! బ్లౌజు నేర్చుకుని క్లాస్‌కెళ్తా ఉంటే తక్షణమే అది ఆపేయాలయితే అంటున్నాడు. అవగాహనయితే క్లాస్‌కెళ్ళట్లేదు. పిన్ని ఎళ్ళట్లేదా? క్లాస్‌కెళ్ళట్లేదు. ఫోన్‌లో చూసి నేర్చుకుంటున్నాను. ఫోన్‌లో చూసుకుంటా ఈ ఫోన్‌లొచ్చాక మనకి చేతిలో ఏదో వజ్రాయుధం వచ్చినట్టుంది. ఎవరికాళ్ళు ఏదో అందరూ ఆ! శక్తివంతులయిపోయినట్టుగా అయిపోతున్నాంలెండి. ఇది బావుంది రోజా. ఆ! అవును. అవును. కనిపెట్టుకుందాం. మనం జాగ్రత్తగా కనిపెట్టుకుందాం. హ్మ్. అవును హ్మ్. చెల్లి. ఆ! సరే వినండమ్మా. ఇదేంటంటే మన ఇది ఒక కంప్యూటర్ మాదిరి అనుకున్నాం కదా!